సర్కిల్స్ లో ఇంకేమున్నాయంటే ఐపీ సమ్స్ డిస్కస్ చేస్తే అందరితో సర్కిల్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఐపీ సమ్స్ అనేవి ఈసారి బుక్ ఇస్తున్నాం కాబట్టి మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నవి మాత్రమే చెప్పగలను నేను, లేదు మొత్తం డిస్కస్ చేయమన్నా చేస్తాను. ఓకే, దాని గురించి మీరేం వరీ అవ్వద్దు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నానా, ఇది 2A చాప్టర్. ఈ 2A చాప్టర్ లో ఆబ్జెక్టివ్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడనా. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ దీంట్లో పార్ట్ 1 నాన్న, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇది 2Aకి సంబంధించింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మన ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax square plus bx plus c equals to 0. a is not equals to 0. a comma b comma c are the real coefficients. a comma b comma c are real or complex numbers. Then we call them, it is the quadratic equation. Next ఇక్కడ చూడనా, ఈ quadratic equations లో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసే ముందన ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తీసుకున్నాం. ax square plus bx plus c equals to 0. a is not equals to 0 అని చెప్పని ఇక్కడ డెఫినేషన్ లో మనం మెన్షన్ చేసాం నాన్న. a is not equals to 0 అని చెప్పని నేను ఎందుకు తీసుకుంటామంటే నాన్న, ఒకసారి చూడండి. a is not equals to 0 అని తీసుకోకపోతే సపోజ్ a equals to 0 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది bx plus c ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా నాన్న? కాదు, ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అందుకని మనం పర్టికులర్ గా a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనేది కంపల్సరీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి నాన్న, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కి డిఫరెన్స్ ఏందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే నాన్న, సపోజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఓకే, కామా a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ a కామా b కామా c వచ్చి ఏమవుతాయన్నా కోఎఫిషియంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈక్వల్ టు 0 అయితే ఏమంటారంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 0కి ఈక్వేట్ కాకుండా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటే ఏమంటారంటే నాన్న క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఓకే, మనకి డిఫరెన్స్ తెలియాలి నాన్న. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే 0కి ఈక్వేట్ చేస్తాం ఈ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ని. దీని వచ్చి a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ a కనుక 0కి ఈక్వేట్ అయితే మనకి ఏమొస్తుందన్న లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి a ఈజ్ నాట్ ఈక్వల్స్ 0 అనే కండిషన్ ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇట్లా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫామ్ లో ఉంటే ఏమంటారంటే దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇట్ ఈస్ a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కండిషన్ a కామా b కామా c ఆర్ రియల్ కోఎఫిషియంట్స్. ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నాన్న మీకు డౌట్ రావచ్చు, ఈ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే నాన్న, మనకి పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుంది. పాలినామియల్ ఈక్వేషన్ ఏంటంటే f of x is equals to a0 plus a1x plus a2x plus x square plus a3x cube plus and so on an x power n. ఈ ఫామ్ లో ఉంటే ఏమని తీసుకుంటామంటే నాన్న పాలినామియల్ ఈక్వేషన్ అని చెప్పని తీసుకుంటాం. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లోకి తీసుకొచ్చి తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోకి తీసుకుంటాం నాన్న. ఈ ఫార్ములాని బేస్ చేసుకునే నాన్న మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానివ్వండి, లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటంటే నాన్న ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లోకి వెళ్తాం. ఓకే, ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కి వచ్చేటప్పటికి నాన్న ఇక్కడ వచ్చింది మనం డిగ్రీ ఏం యూజ్ చేస్తాం, డిగ్రీ కనుక ఇది ఏమంటారంటే నాన్న ఈ 2 ఏమంటారంటే డిగ్రీ. ఓకే, ఈ డిగ్రీ కనుక 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 3, 4, 5 అలా ఉంటే నాన్న థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళిపోతాం. ఆ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. అప్పుడు ఈ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అవన్నీ వస్తాయి. ఆ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనం చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నాన్న f of x is equals to a0 plus a1x plus a2x square plus a cube x plus an x power n. ఇక్కడ నాన్న సపోజ్
ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి నేను ఏమని తీసుకుంటున్నాను అనుకో, సపోజ్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పని తీసుకుంటున్నాం. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పని తీసుకుంటేనా ఇక్కడ ఏమవుతుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏఎన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ ఏ నాట్. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు, అంటే ఏ నాట్ అంటే ఏంటన్నా కాన్స్టెంట్ వాల్యూని మనం ఏ నాట్ గా తీసుకున్నాం. నెక్స్ట్ అదే విధంగా నేను ఇక్కడ చూడండి, డిగ్రీ కనుక 2 తీసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చెప్పని తీసుకుంటున్నా. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చెప్పని తీసుకున్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ A2x² ప్లస్ నెక్స్ట్ దీని కింద 2 తర్వాత డిక్రీజింగ్ an-1 ఉంటుంది, కాబట్టి దీని నుంచి ఏం రాయించినా A1x ప్లస్ A0 ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, అంటే an-1 x⁴n-1 ఉంటుందన్నా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయంగా మనకి ఈ విధంగా వాల్యూస్ వస్తూ ఉంటాయి, డిక్రీజింగ్ లోకి వస్తాయి, కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటాం A0 అని చెప్పనండి. ఓకే, ఈ విధంగా మనకి ఇప్పుడు చూడండి ax² A2x² A1x ప్లస్ A0. A2 ప్లస్ లో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఏ అని చెప్పని తీసుకుంటున్నా, ax², A1 ప్లస్ లో b x ప్లస్ A0 అంటే ఇది కాన్స్టెంట్ అని చెప్పినా, కాబట్టి సి అని చెప్పని తీసుకున్నా. ఇప్పుడు మారిస్తే చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ లోకి మారిందా. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని ఈ జీరోకి ఈక్వేట్ చేస్తే ఏమవుతుందన్న మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ 0 అనేది మనం ప్రతి డెఫినేషన్ లో యూజ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోన మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సపోజ్ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇస్తుంటారు నాన్న, ఎలా అంటే చూడండి, x² మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు నాన్న. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్ లో నేర్చుకుని ఉంటాం నాన్న. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకో ఎలా చేస్తాం చూడండి, x ఇంటూ ఎక్స్ అని చెప్పని తీసుకుంటున్నా, లేదంటే మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా, -2x మైనస్ 3x అని చెప్పని రాసుకుని సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాన్న చూడండి 3, ఓకే, -3x అలా రాసుకుని సాల్వ్ చేస్తాం. ఇక్కడ -3 -1, ఇప్పుడు చూడండి -3 ఇంటూ -1 మల్టిప్లై చేస్తే 3 వస్తుందన్న, x ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే x² వస్తుంది, ఇటు మల్టిప్లై చేస్తే -x మల్టిప్లై చేస్తే -4x. ఇప్పుడు చూడండి ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా, x². నెక్స్ట్ -3 ఇంటూ -1 వాల్యూ +1, ఓకే, ఇటు మల్టిప్లై చేస్తే -x, నెక్స్ట్ ఇటు మల్టిప్లై చేస్తే -3x, ఓకే, x² -4x + 1 ఈక్వల్స్ టు 0. సరిపోయింది కదా. ఇప్పుడు ఫ్యాక్టర్ ఇలా రాస్తున్నాం. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తున్నాం. జీరోకి ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, x-3 ఇంటూ x-1 ఈక్వల్స్ టు 0. ఓకే, ఈక్వేట్ చేసినప్పుడు ఏమొస్తాయి ఫ్యాక్టర్స్, x ఈజ్ ఈక్వల్స్ టు 3, x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ విధంగా మనం కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేసేస్తాం. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే నాన్న ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేనివి కూడా వస్తుంటాయి. ఓకే, ఎట్లంటే చూడండి నాన్న, x² మైనస్ √3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అని ఇస్తారు నాన్న. ఓకేనా, దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయగలరా, ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయలేనా. ఇటువంటి రూట్స్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు మనం ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం నాన్న, x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఓకేనా, ఇక్కడ కంపేర్ చేసుకున్నాను, a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు -√3, c ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఈ సాల్వ్ చేస్తున్నప్పుడు నాన్న ఈ విధంగా మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఫార్ములాని యూజ్ చేసి. ఈ ఫార్ములాని ఏమంటారంటే శ్రీధరాచార్య ఫార్ములా అని చెప్పని అంటాం, ఆల్రెడీ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఫార్ములాలో -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a అని చెప్పని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేసే దానికంటే ముందు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ చేసి ఈ ఫార్ములా ఎలా మనం ఫైండ్ అవుట్ చేసామనేది తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0, a ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0.
ఓకేనా? దీని నుంచి మనకి ఫార్ములా ఎలా వస్తుందో మనం ప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఏంది ఈ ఫార్ములా అన్న ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, నెక్స్ట్ చూడన్నా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏని కామన్ తీస్తున్నా. ఏని కామన్ తీస్తే ఏమవుతుందన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి బై ఏ బై ఎక్స్ ఇంటూ 2. న్యూమరేటర్ డినామినేటర్ 2ని తీసుకున్నాను, క్యాన్సిల్ అయిపోతాయి. 2ax ప్లస్ సి బై ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈక్వల్స్ టు 0 ఇలా రాసుకున్నా. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత నాన్న చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి బై 2a ఇంటూ ఎక్స్ మనం ఇప్పుడు ఏం ఫార్ములాకి మారుస్తున్నా అంటే నాన్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి మారుస్తున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఉంది. ఓకే, ఇది ఏగా తీసుకుంటున్నాను, ఇది వచ్చి బిగా తీసుకుంటున్నా, ఏ ఇంటూ బి. ఇప్పుడు నాకు బి స్క్వేర్ వాల్యూ లేదు. ఓకే, బి స్క్వేర్ వాల్యూ లేదు కాబట్టి నేను కన్వర్ట్ చేస్తున్నా సి బై ఏ ప్లస్ ఇది వాల్యూ లేదు కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది బి స్క్వేర్ బై 4a స్క్వేర్. ఒక బి స్క్వేర్ బై 4a స్క్వేర్ తీసుకుంటున్నా, ఇంకా బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బి స్క్వేర్. వీటి వరకే తీసుకుంటే ఏమని రాయించున్నాను ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకేమున్నాయి చూడన్నా సి బై ఏ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్, సి బై ఏ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నాన్న చూడండి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే చూడన్నా ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందని ఇక్కడ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూస్ ని ఇటు తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్తే ఏమవుతుంది బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. ఇప్పుడు ఈ 2 ని ఇటు తీసుకెళ్తే చూడడానికి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ బి బై 2a ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని చెప్పని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ వాల్యూని అటు తీసుకెళ్తే ఏమవుతుందన్న మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకున్నాం నాన్న. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం రూట్స్ పాసిబుల్ కానప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ చూడన్నా ఇది కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఏముందంటే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని ఇచ్చినాను అన్న. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని చెప్పని తీసుకుంటున్నాం. ఓకేనా, దీన్ని ఏమని చెప్పని తీసుకుంటున్నాం అంటే నా డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac అని చెప్పని తీసుకుంటున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ డెల్టా బై 2a అని చెప్పని తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ విధంగా తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ అంటే డెల్టా అంటే ఏంటన్నా డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ ని తీసుకొని మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేవి చెప్తాం నాన్న. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పే ముందు రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ చూద్దాం. ఓకే, అది చూసాక నేచర్ ఆఫ్ ద రూట్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్
relation between the roots and coefficients. Relation between the roots and coefficients. Okay, relation between the roots and coefficients అలా చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కన్నా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని చెప్పని రాస్తున్నా. నెక్స్ట్ దీన్ని వచ్చి ఏమని రాస్తున్నా అంటే నా ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అని చెప్పని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇవి ఎలా వస్తాయి అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటున్నా అంటే నాన్న ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ రావాలి, అది తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకుంటున్నా. యాక్చువల్ గా నాన్న ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకున్నప్పుడు నాన్న సమ్ ఆఫ్ ద రూట్స్ అని చెప్పని తీసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా అనుకున్నాం అనుకోండి. రూట్స్ ఆర్ ఆల్ఫా కామా బీటా అని చెప్పని తీసుకున్నాం అనుకోండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా is equals to minus b by a. Product of the roots alpha beta is equals to c by a. ఓకేనా. నెక్స్ట్ ఈ ఆల్ఫా ప్లస్ బీటా is equals to minus b by a వచ్చింది. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చి ఏమైందన్నా c by a. ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వస్తే మనకి ఇది రిలేషన్ అనేది సాటిస్ఫై చేస్తున్నట్టు. ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమని తీసుకుంటున్నా అంటే మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ ఈక్వల్స్ టు 0. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు సి బై ఏ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 వచ్చిందన్న, ఇది ప్రూఫ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నాన్న కొన్ని రూట్స్ ఉన్నాయి నాన్న, ఆ రూట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నాన్న ఈ రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి నాన్న, డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్స్ నే మనం డైరెక్ట్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ ఏం యూస్ చేస్తున్నామంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా యూస్ చేయడానికి చెప్తున్నాను అన్న. దీని ఏమని రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకేనా. ఇప్పుడు మనకి ఈక్వేషన్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానా. వీటన్నిటి మీద నెక్స్ట్ సమ్స్ సాల్వ్ చేస్తాం. ఆ సమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఏమని రాసిన ఆల్ఫా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, దీన్ని కన్వర్ట్ చేస్తాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఓకేనా, ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్
బీటా. ఓకేనా, ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం నాన్న. నెక్స్ట్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, దీన్ని ఎక్స్పాండ్ చేసి మళ్ళీ సాల్వ్ చేస్తే ఇదే వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓకేనా, ఇంతవరకు అయితే రాసేసాం. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటాం నాన్న. వీటన్నిటికి కలిపి కామన్ గా ఒక ఫార్ములా ఉంటుందన్న. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా పవర్ n మైనస్ 1 ప్లస్ బీటా పవర్ n మైనస్ 1 మైనస్ ఆల్ఫా బీటా ఆల్ఫా పవర్ n మైనస్ 2 ప్లస్ బీటా పవర్ n మైనస్ 2. ఓకే, డైరెక్ట్ గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనా, నెక్స్ట్ ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తున్నా అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్. ఓకే, వీటన్నిటికీ నోట్స్ ఇస్తాను, వరి ఏమవద్దు. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే నా డిస్క్రిమినెంట్ బేస్ చేసుకుని అంటే డి లేదా డెల్టా. డి ఈజ్ ఈక్వల్స్ డి మీద బేస్ చేసుకొని డిస్క్రిమినెంట్ మీద బేస్ చేసుకొని మనం చెప్తానన్నా, లేదా ఆర్ డెల్టా, డిఆర్ డెల్టా. ఓకే, డిస్క్రిమినెంట్ అంటే ఏందన్నా ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. ఆ ఫార్ములాలో ప్రూవ్ చేసినప్పుడు మీకు చూపించున్నా. ఓకేనా, డిస్క్రిమినెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడన్నా, డి డెల్టా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏమవుతుందంటేనా, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. నెక్స్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్, మళ్ళీ ఇక్కడ నుంచి నాన్న డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పని తీసుకున్న తర్వాత నాన్న దీన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏమవుతుందంటే నాన్న, డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ distinct. Okay, roots are real and distinct. Next, delta is less than 0. ఓకే, అంటే ఏంటంటే ఈ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెస్ దాన్ 0లో ఉన్నప్పుడు రూట్స్ ఏమవుతాయి అనేది ఇక్కడ చెప్తున్నాం మనం. ఓకే, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇమాజినరీ అంటే ఏందన్నా, p ప్లస్ ఐక్యూ కామా p మైనస్ ఐక్యూ. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పని తీసుకుంటున్నాం. నెక్స్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పని తీసుకుని రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని వచ్చానన్నా. డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటన్నా, కొన్నిసార్లు మనం రూట్స్ సాల్వ్ చేసినప్పుడు, ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు డెల్టా వాల్యూ ఏమొస్తుందంటే, సపోజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇలా వచ్చింది అనుకోండి వాల్యూ మనకి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి కదా, అప్పుడు ఏమవుతుంది అనేది మనం చూస్తాం నాన్న. డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ తెలుసు కదా, ఆ రేషనల్ రూట్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, డెల్టా ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 పార్ట్స్ గా డివైడ్ అవుతున్నాను. 2 పార్ట్స్ గా డివైడ్ అయిన తర్వాత డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్
perfect square is not a perfect square. Roots are irrational. Example నాన్న ఏం తీసుకోవచ్చు అంటే p ప్లస్ రూట్ క్యూ కామా p మైనస్ రూట్ క్యూ ఈ విధంగా తీసుకుంటాం. రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అయితే. ఓకే, మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ వచ్చినా దీని మీద బేస్ చేసుకొని చెప్తాం. ఓకేనా మన రఫ్ నోట్ బుక్ తీసుకున్నానా ఒక 4-5 సమ్స్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. తర్వాత మీకు రేపు నోట్స్ ఇచ్చాక ఎంటర్ చేసుకుందాం. చూడండి నాన్న ఒకసారి ఈ డయాగ్రామ్. ఎందుకంటే ఈ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ జీరోలో ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ దాన్ జీరోలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు నాన్న. లెస్ దాన్ జీరో అయినప్పుడు డిస్క్రిమినెంట్లు అంటే లెస్ దాన్ జీరో అంటే డిస్క్రిమినెంట్ వాల్యూని మనం సాల్వ్ చేసినప్పుడు నాన్న మనకి వాల్యూ కనుక నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ రూట్స్ ఏమవుతాయి, ఇమాజినరీ అవుతాయి. ఇప్పుడు డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ జీరో వచ్చింది అనుకున్నప్పుడు ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్స్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఏమవుతాయి, రూట్స్ ఆర్ రేషనల్ అవుతాయి. నెక్స్ట్ డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఏమవుతాయి, రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అవుతాయి. ఈ విధంగా మనకి ఈ డయాగ్రామ్ అనేది గుర్తుంది అనుకున్నానా. డైరెక్ట్ గా మనం అక్కడ మనకు ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, కింద ఆప్షన్స్ ఏమిస్తారు, రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఆప్షన్ బి వచ్చి రూట్స్ ఆర్ రియల్, రూట్స్ ఆర్ రేషనల్, రూట్స్ ఆర్ ఇరేషనల్, ఈ విధంగా ఇస్తాడు నాన్న. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నాన్న రూట్స్ ఆర్ ఇమాజినరీ అన్నప్పుడు నాన్న ఇక్కడ చూడండి p ప్లస్ ఐక్యూ p మైనస్ ఐక్యూ అంటే నాన్న ఇవి కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మీకు వస్తాయి. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఎట్లుంటాయంటే నాన్న ఎప్పుడైనా ఇమాజినరీ రూట్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏందన్నా రియల్ ప్లస్ ఇమాజినరీ వాల్యూస్ రెండు కలిసి ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి తీసుకుంటాం. ఇది వచ్చి x ప్లస్ ఐవై, నెక్స్ట్ x మైనస్ ఐవై, ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా. మనకి యాక్చువల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏందన్న, ఎందుకని ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చాయంటే నాన్న ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx square bx plus c is equals to 0, a is not equals to 0, comma, then the roots are real or complex number, then we call them it is a complex number. Okay, we call them it is a quadratic equation అని చెప్పని తీసుకుంటాం నాన్న. అంటే ఇక్కడ ఏమవుతుందన్న రియల్ నెంబర్స్ ఉంటున్నాయి, కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటున్నాయి. మన డెఫినేషన్ లోనే అది ఇచ్చినాడు కాబట్టి ఇదంతా మనం ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కొన్ని సమ్స్ చూద్దాం నాన్న. ఒక రఫ్ నోట్స్ తీసుకోండి. ఒక రఫ్ నోట్స్ తీసుకున్నాను, దాంట్లో చేద్దాం. ఇవి ఫైండ్ m so that equation x square plus 2 into m plus 2 into x plus 9m equals to 0 to have equal roots నాన్న ఇక్కడ చూడన్నా మన క్వశ్చన్ ఏమని చెప్పాడు,
టు హ్యావ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు, ఫైండ్ m అన్నాడు. ఓకే, m ని ఫైండ్ అవుట్ చేయమని, m కి వచ్చేటటువంటి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమని ఈక్వల్ రూట్స్ అని మెన్షన్ చేశాడు. ఈక్వల్ రూట్స్ అంటే నాన్న చూడండి, గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ఫస్ట్ గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 9m ఈక్వల్స్ టు 0. ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే ఏందన్నా, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0. డెల్టా అంటే ఏందన్నా, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఈ కంపారిజన్ నుంచి ఏ వాల్యూ ఎంత నాన్న, a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ m ప్లస్ 2. ఓకే, c ఈక్వల్స్ టు 9m. ఓకేనా, నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందన్న, 2 ఇంటూ m ప్లస్ 2 ఓకే హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, 3 ఇంటూ 9m ఈక్వల్స్ టు 0. ఓకేనా. నెక్స్ట్ 4m స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4m మైనస్ 4 36m. ఓకే, నెక్స్ట్ 4m స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 16m మైనస్ 36m ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా, 4m స్క్వేర్ ప్లస్ 36 లో 16 పోతున్నాను మైనస్ 20m ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. 4 కామన్ తిన్నానా, m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఫైండ్ m అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే నాన్న, దీనికి వచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చూడండి, m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. m is equals to minus b plus or minus root over b square minus 4ac by 2a. లేదంటే డైరెక్ట్ గా మీ ఇష్టం, డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోండి. మైనస్ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 4 ఏ వాల్యూ 1, సి వాల్యూ ఎంత నాన్న, 4 by 2 into 1. ఓకే, 5 ప్లస్ ఆర్ మైనస్ 25 minus 16 by 2. ఓకే, 5 plus or minus వాల్యూ ఎంత 9 ఈక్వల్స్ టు 3 by 2. ఓకే, నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తే ఎంత అవుతుందన్న, 5 plus 3 8 by 2 అంటే 4. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుందన్న, 5 1. ఓకే, ఈ విధంగా m వాల్యూ ఏమవుతుందన్న, 4,1 అవుతుంది. ఎవరైనా చేయని వాళ్ళంటే నోట్ చేసుకున్నాను రఫ్ నోట్స్ లో అన్న. రేపు దీని మీద నోట్స్ ఇచ్చేసి తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాం మనం.
వర్క్ చేస్తున్నానన్నా. Find quadratic equation. The sum of whose roots is 1 and the sum of the squares of the root is 13. మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నానన్నా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయమన్నారు. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1 సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 13. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నుంచి మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలన్నా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ లో కావాలంటే మనకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, ఆల్ఫా బీటా కావాలి. ఓకే, నెక్స్ట్ కావాలి కాబట్టి దీన్ని చూడండి నన్ను ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ రాయండి అన్న ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై 2. కావాలంటే చూడన్నా ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా బీటాని. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందన్నా. ఆ 2 ఆల్ఫా బీటాలో మైనస్ 2 ఆల్ఫా బీటా ఉంటుంది, 2 క్యాన్సిల్ అవుతుందన్న, ఆల్ఫా బీటా వాల్యూ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా ఇప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత, 1 స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 13 బై 2. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుందన్నా, 13 మైనస్ 1 అంటే మైనస్ 12 బై 2 ఈక్వల్స్ టు మైనస్ 6. ఓకేనా, మైనస్ 6 అని చెప్పని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడన్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x plus alpha beta value minus 6 equals to 0. X square minus 13x minus 6 equals to 0. This is the required quadratic equation. Okay. నాన్న ఈ సమ్స్ మళ్ళా చెప్పండి రా, మీరే రాసుకోవాల్సి ఉంటారు, రఫ్ లో రాసుకోండి.
నెక్స్ట్ సమ్ చూడనా, solve 3 power 1 plus x plus 3 power 1 minus x equals to 0. ఓకే, నెక్స్ట్ చూడన్నా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేనా, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే 3 power 1 plus x 3 power 1 minus x equals to 0. ఓకే, నెక్స్ట్ దీన్ని చూడండి ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే 3 power 1 into 3 power x plus 3 power 1 into 3 power minus x equals to 0. ఓకే, సారీ నాన్న, ఇది క్వశ్చన్ రాంగ్ పడింది చూడండి. 3 power 1 minus x equals to 10 అది. ఓకే, క్వశ్చన్ రాంగ్ పడింది చూడండి. 3 power 1 minus x is equals to 10. నెక్స్ట్ దీని నుంచి చూడనా 3 power x plus 3 into 1 by 3 power x equals to 10. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే నాన్న 3 into 3 power x whole square plus 3 equals to 10 into 3 power x. ఓకే, దీన్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుందన్నా 3 into 3 power x whole square minus 10 into 3 power x plus 3 equals to 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాన్న 3 power x is equals to t అని చెప్పని తీసుకుంటున్నా. t అని చెప్పని తీసుకున్న తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానన్నా 3 into t square minus 10t plus 3 equals to 0. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్న. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, దీనికి t is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఓకే, నెక్స్ట్ b వాల్యూ ఏందన్నా minus 10 plus or minus root of 100 minus 4 into a వాల్యూ ఎంత నాన్న 3, c వాల్యూ 3 by 2 into 3. ఓకే, నెక్స్ట్ 10 plus or minus 4 3s are 12, 12 3s are 36, 100 minus 36 by 6. ఓకేనా, నెక్స్ట్ 10 plus or minus ఎంత అవుతుందని ఈ వాల్యూ 64 అంటే 8 by 6. నెక్స్ట్ t is equals to 10 plus 8 అంటే వాల్యూ ఎంత అవుతుందన్న 3. నెక్స్ట్ t is equals to 10 minus 8 2 by 6 అంటే 1 by 3. ఏం రాయిస్తున్నాను 3 power minus 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా t అంటే ఏమనుకున్నాం 3 power x, దీనికి ఈక్వేట్ చేస్తే 3 power x equals to 3 power 1. నెక్స్ట్ 3 power x equals to 3 power minus 1. x is equals to 1, x is equals to minus 1, x is equals to 1 comma minus 1. ఓకే నాన్న, రాసుకోండి.